పిఠాపురం వర్మ గారు మనతో ఉన్నారు. ఈ మహానాడు కార్యక్రమంలో రెండవ రోజు అసలు ఎటువంటి తీర్మానాలు ఉండబోతున్నాయి, ఈరోజు ఒక భారీ తీర్మానం ఉండబోతుంది అనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాని మీద ఒక క్లారిటీ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్, కడప గడప మీద ఈరోజు మా తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటుంది. ఎలా ఉంది సార్? నిన్న లోకేష్ గారు 6 శాసనాలు ప్రకటించారు ఏ విధంగా ముందుకెళ్లాలని. అలాగే పార్టీ భవిష్యత్తు, పార్టీలో ప్రణాళిక, ఏ విధంగా పార్టీని బలపరుచుకుంటూ వెళ్ళాలి, కార్యకర్తల సమస్యలు తీర్చుకుంటూ వెళ్ళాలని ఒక ఆలోచన ఉంటుంది. భారీ తీర్మానం గురించి అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం, కార్యకర్తలు అందరూ ఎదురు చూస్తారు. ఇక్కడ ఎవరో ఒక వ్యక్తికి ఇవ్వాలన్న ఆలోచన ఉండదు ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో. ఎవరు ఈ పార్టీకి కష్టపడ్డారు, ఎవరు ఈ పార్టీ అధికారంలో తీసుకురావడానికి ఇవ్వగలం పాదయాత్ర చేశారు, ఎవరు కోటి సభ్యత్వాలు చేశారని ఇవన్నీ కూడా పరిగణలో పెట్టుకుని పార్టీ ఆలోచించుకొని, పార్టీ భవిష్యత్తును ఆలోచించుకొని, రాష్ట్రానికి ప్రణాళిక ఎలా పెట్టారో తెలుగుదేశం పార్టీ కూడా 2047 నిర్ణయించి రాబోయే రోజుల్లో, భవిష్యత్తు రోజుల్లో యువత నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళి అదేవిధంగా పార్టీ భవిష్యత్తు రథసారథిని కూడా తెలియజేయడం వలన పార్టీ ఇంకా బలపడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆ రథసారథి ఎవరంటే నారా లోకేష్ అని తెలియదు. అంటే నారా లోకేష్ గారికి ఈరోజు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కీలక పదవి దక్కబోతుంది అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. దాని మీద ఏమంటారు సార్? నారా లోకేష్ గారికి పార్టీలో కీలక స్థానం ఇవ్వాలి అన్నది కార్యకర్తల అభిప్రాయం, కార్యకర్తల మనసులో ఉన్న భావన. ఇది చర్చ చేయవలసిన అవసరం కూడా లేదు. ఏ కార్యకర్త అన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఒక భావన. ఆయన పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయానికి మూల కారకులని, అటువంటి భావనలో మొత్తం యావత్ తెలుగుదేశం పార్టీ ఉంది. కానీ కేంద్ర పార్టీ అధ్యక్షులు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు చేస్తారో ఆ నిర్ణయాలను పార్టీ శిరసావేస్తుంది. సార్, వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో రాష్ట్రంలో అన్ని శాఖల్లో కూడా భారీగా అవినీతికి, అవకతవకలకి పాల్పడ్డారని ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం సంచలనం సృష్టిస్తూ ఉంది. మద్య కుంభకోణంలో ప్రమేయం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూ ఉన్నారు. తుది లబ్ధిదారైనటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా మహానాడు తర్వాత అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి ప్రచారం జరుగుతుంది. దాని మీద ఏమంటారు సార్? మద్యం కుంభకోణం ఎప్పుడైతే క్యాష్ సిస్టమ్ పెట్టారో, పాత సిస్టమ్స్ అన్నీ వదిలేసి డబ్బు దోచేశారన్నది ప్రజలకు తెలుసు. చట్టం దాని పని అది తీసుకెళ్తుంది. చట్టం ముందు జగన్మోహన్ రెడ్డి లేడు, నేను లేను, ఎవడూ లేడు. చట్ట ప్రకారం వెళ్తుంది. వాళ్ళు చేసినట్టు కాదు. అవినీతి మీద నిజంగా ఎవిడెన్స్ అన్నీ ఉంటే అది జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళవలసిందే. అది మనకి అన్అఫీషియల్గా తెలుసు దోచుకున్నారని. అది అఫీషియల్గా స్టెప్ బై స్టెప్ ప్రూవ్ అవుతూ ఉంది. ఐఏఎస్లు అందరూ లోపలికి వెళ్ళారు కదా, వాళ్ళు చేసిన వాళ్ళ నెత్తి మీద ఎందుకు పెట్టుకుంటారు? వాళ్ళు చేసింది మేము ఎలా చేసాం బాబు, ఇలా చేసాం బాబు, ఈ డబ్బు తీసుకెళ్ళి పులివెందులో పెట్టాం, ఈ డబ్బు తీసుకెళ్ళి కడపలో పెట్టాం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అని చెప్పి చెప్తారు. అది కరెక్ట్ అనుకుంటే చాలా రోజులైంది కూడా ఆయన కూడా వెళ్ళి వస్తారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారేమో అనేటువంటి భయంతో కొంతమంది అసలు ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు వెనక్కి వెళ్తున్నాయి అనేటువంటి ప్రచారం జరుగుతుంది. దాని మీద ఉంటారు సార్? ఆ భయం లేకుండా ఉండడానికే లోకేష్ గారు రెడ్ డైరీ ఉంది. ఆ రెడ్ డైరీ ఇప్పుడు చెప్తుంది అవినీతిని అంతా కూడా ప్రక్షాళన చేస్తున్నారు. ఏ ఇన్వెస్టర్ కూడా భయపడలేదు. లోకేష్ గారు పర్సనల్గా ఈ మధ్యనే బోల్డ్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. దగ్గర 4 లక్షల కోట్ల పైన ఇన్వెస్ట్మెంట్ ఇంకా కూడా వస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో వర్మ గారు తెలుగుదేశం పార్టీ కోసం త్యాగం చేశారు. వర్మ గారికి రానున్న రోజుల్లో ఎటువంటి పదవి దక్కేటువంటి అవకాశం ఉందంటారు? ఎటువంటి భరోసా ఇచ్చారు మీకు? నేను ఏది పార్టీ అధ్యక్షుడు ఏది చెప్తే అది పనిచేస్తాను. నాకు ఎప్పుడు పార్టీ బాగుండాలని కోరిక తప్పితే 23 సంవత్సరాల నుంచి ఏమి ఎక్కడ ఎలా కావాలన్నది అది చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం.